అండ్ వ్యాలంటైన్స్ డే కి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. అదే రోజు ఏదో లవ్ పుట్టినట్టు అందరూ విషెస్ చెప్పుకుంటారు. దీని మీద మీరు ఏమంటారు? ఇందాక నేను హాఫ్ అన్ అవర్ రోడ్ మీద నిల్చొని కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి. నేను అలా కార్ లో అలా వచ్చి తను చూడగానే ఒక్క సెకండ్ నా కాళ్ళ నొప్పులు స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. ప్రపోజ్ చేస్తుంటారు కదా, ఫస్ట్ అమ్మాయిలు ఎందుకు ప్రపోజ్ చేయరని అబ్బాయిలైనా ఎందుకు చుట్టూ తిప్పించుకుంటారు? తనలో ఉంటది, ఇక్కడ దాకా ఉంటది ప్రపోజ్ చేయాలి అని చెప్పి యాజ్ అ అమ్మాయి అని చెప్తున్నా. ఒకసారి ప్రభాస్ గారికి ప్రపోజ్ చేయరా? ఒక 10 నిమిషాలు హగ్గిస్తాను. ఇప్పుడు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పక్కన ఉన్నారు, ఫస్ట్ ఎవరిని కలుస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఇద్దరిని గుంజేస్తారు. నేను మిడిల్ లోకి వెళ్ళిపోతాను. ఒక రెడ్ కలర్ మీద ఒక పాట పాడండి శశాంక్ గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా దగ్గర ఒక జోడీ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ మా స్టూడియోకి మాత్రం రావడం జరిగింది. అందమైన జోడీ అంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగున్నారు. అసలు వీళ్ళ జోడీ ఏంటిది, అసలు వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఎలా ప్రపోజ్ చేసుకుంటారో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఓకేనా? హాయ్, నైస్ జోడీ. ఓకే, రెడ్ చీర కట్టుకోవడానికి స్పెషాలిటీ ఏంటిది అలా వ్యాలంటైన్స్ డే సందర్భంగానా? లేదు, నాకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. సో దాంట్లో వన్ ఆఫ్ ద కలర్ రెడ్. బ్లూ కూడా డార్క్ ఉంటది కదా. సో ఈ రోజు కట్టడానికి అంతే రెడ్. ఈ రోజు డే రెడ్ డే అనుకోండి. ఓకే, మీ పేరు రీమా, మీ పేరు శశాంక్. తను ఫీల్ అవుతున్నారు, తను పూర్తి పేరు చెప్పలేదని మనసులో వీడియో ఏందిరా నాయన పూర్తి పేరు చెప్తలేడు అనుకుంటుంది కదా. రీమా సికందర్. ఓకేనా? నైస్. ఇప్పుడు హ్యాపీయా? ఓకే, వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇద్దరికి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇద్దరిని చూస్తే మొత్తం చూడ ముచ్చటగా ఉంది, ముచ్చట కాస్త మచ్చట అయిపోతుంది. ఓకే, వ్యాలంటైన్స్ డే అనగానే ఏం గుర్తొస్తుంది సార్ ఫస్ట్ మీకు? అనగానే ఫస్ట్ బయట హంగామా కనిపిస్తుంది. బెలూన్స్, రెడ్ కలర్ బెలూన్స్, కేక్స్, గ్రీటింగ్ కార్డ్స్, బయట లవర్స్ జోడీలు ఎక్కడ పడితే అక్కడ, బేకరీలలో, థియేటర్స్ లో. సో ఇది గుర్తుకొస్తుంది. మీరు ఏం చేస్తారు సార్? బెలూన్స్ అయితే అమ్మారు కదా, ఏదో బెలూన్స్ అడ్వర్టైజ్మెంట్ లాగా బెలూన్స్ చెప్పేస్తున్నారు. లేదు, మీరేం గుర్తుకొస్తారు? టక్ నాకు గుర్తొస్తుంది. ఆమె అప్పంచెల్లి అనుకుంటుంది మనసులో, నా చీర గురించి చెప్తాడు సచ్చినోడు అని అంటుంది. అనుకోలేదా? లేదు, నేను ఆలోచిస్తాను నాకేం గుర్తొస్తుంది అని చెప్పి. ఓకే, మీకేం గుర్తొచ్చింది చెప్పండి. ఫ్లవర్స్, చాక్లెట్స్, బెలూన్స్. ఇది వ్యాలంటైన్స్ అంటే రెడ్ కలర్, బ్రైట్ కలర్. రొమాంటిక్ కాదు. ఆమె ఎందుకు చెప్పింది అంటే తెచ్చినప్పుడల్లా చాక్లెట్లు, రోజ్ ఫ్లవర్స్ తీసుకుంది కాబట్టి అది గుర్తుకుంది. మీరు ఎన్నిసార్లు ఇచ్చారు తనకి? నేను ఒక 2 times ఇచ్చాను. అసలు ఇయ్యలేదు, మా డైరెక్టర్ గారు అసలు ఇయ్యలేదని ఫీల్ అవుతున్నాను. ఇయ్యలేదు అంటే క్లూ ఇస్తున్నారు, ఇవ్వండి చాక్లెట్లు, ఫ్లవర్ ఇవ్వని చెప్తున్నారు. పెద్ద గిఫ్ట్ కూడా ఇచ్చిన. ఓకే, జిమ్ బాడీ అనుకుంటా. ఓకే, ప్రేమ అంటే ఇప్పట్లో ఎలా ఉన్నాయి అంటే, ప్రేమ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు లవ్ అనేది ప్రతి ఒక్కరు లవ్ ప్రపోజల్స్ చేస్తున్నారు. ఇది రైట్ ఆర్ రాంగ్? లవ్ ప్రపోజ్ చేయడం రైట్ రాంగ్ అంటే అది కొందరు విషయాల్లో, కొన్ని సిచ్యువేషన్స్ లో రైట్, కొన్ని విషయాల్లో రాంగ్. అది ఇప్పుడు అది 16 years లో ఉన్నప్పుడు ఒక లవ్ ఉంటుంది, 20 years లో ఒకలా ఉంటుంది, 30 years లో ఒకలా ఉంటుంది, 40-50 years లో కూడా ఒకలా ఉంటుంది. సో ఆ ఏజ్ బట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటాయి. అండ్ వాళ్ళు నిజంగా వాళ్ళు లవ్ చేసుకుంటారా, అట్రాక్షన్ లో ఉన్నారా, లేకపోతే ఏదైనా అవసరం కోసం యాక్ట్ చేస్తున్నారా, ఇవి డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంతా ఇప్పుడైతే ఏం అట్రాక్షన్ లవ్ జెన్యూన్ లో లేవు అని నా ఒపీనియన్. ఇప్పట్లో ఏం లేదు. మీకు ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ సోను నిగమ్. సాంగ్ వచ్చిండే, తను చూడంగానే అబ్బాయి ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి అనుకుంటుండే. ఓకే, ఆయన సాంగ్ ఒకటి పాడండి. హిందీ సాంగ్స్ ఓకే పాడండి. అయ్యో మాకు హిందీ వచ్చండి. అలా లేదు, ఇప్పుడు ఉన్న క్రష్ అయితే ప్రభాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో డార్లింగ్. ఓకే, డార్లింగ్ ఏంటి సైన్? డార్లింగ్ ఏం సైన్ లేదు, ఏం డార్లింగ్ అంతే. ఓకే, మేము మూవీస్ చూస్తుంటారా? డార్లింగ్ మూవీ ఎవ్రీడే మూవీ ఫస్ట్ డేనే. పవన్ కళ్యాణ్ గారిది అండ్ ప్రభాస్ గారిది ఏ మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే. ఓకే, ఒక్కసారి ప్రభాస్ గారికి ప్రపోజ్ చేయరా? డార్లింగ్, ఐ లవ్ యూ. అంటే నా లైఫ్ లో నేను ఒక్కసారైనా తనని కలవాలి, పవన్ కళ్యాణ్ గారికి కలవాలి అండ్ ప్రభాస్ గారికి కలవాలి.
సో అదే aim. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ గారు వచ్చారు, ఆ. ఇప్పుడు నిలబడ్డారు, కెమెరానే ప్రభాస్ గారు అనుకోండి, ప్రభాస్ గారు నిలబడ్డారు, ఇప్పుడు మీట్ అవుతున్నారు ప్రభాస్ గారిని, ఏం ఫీల్ అవుతారు ఇప్పుడు చెప్పండి? ఏం ఫీల్ అవును, పక్కన టేబుల్ వెతుక్కుంటాను. ఎందుకు? తన హైట్ ఉంటారు కదా, పక్కన వేసుకొని ఫోటో దిగొచ్చాను. ఉండాల్సిన దాని బికాస్ తన హైట్ చాలా ఉంటారు, సో తన పక్కన నేను సెట్ అవ్వాలంటే సరే టేబుల్ మేము అరేంజ్ చేసాం అనుకోండి హైట్ కి తగ్గట్టే, అప్పుడు ఏం చేస్తారు? ఒక 10 నిమిషాలు హగ్ ఇస్తాను. 10 నిమిషాలు కౌంట్ చేసుకుంటారా? వాటు డెఫినెట్లీ అలారం పెట్టుకుంటాను, Okay. 100% అలారం పెట్టుకుంటాను, హగ్ ఇస్తాను. హగ్ ఇచ్చేస్తారు. అంతే. ఆ తర్వాత అలారం మోగుతా ఉంటది, అది మర్చిపోతాను. కానీ ఇక 10 నిమిషాలు కాస్త 10 గంటలు కూడా ఒక కావచ్చు. 1-2 వీక్స్ స్నానం కూడా చేయలేము. ఓకే, ఎవరిని కలిసి ప్రభాస్ గారిని హగ్ ఇచ్చిన తర్వాత? ఓకే, అలాగే ఆలోచిస్తున్నా మళ్ళీ నన్ను ఎందుకు గుసపెట్టుకున్నారు పక్కకు అని ఆలోచిస్తున్నారు సెక్షన్. నెక్స్ట్ నన్నే మారుతారని భయం మీకు కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతానండి, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ రియల్ లైఫ్ లో, అంటే Real life. డ్రీమ్ లైఫ్ లో చెప్పండి. నా రియల్ లైఫ్ లో అయితే నా 6th క్లాస్ లో మా క్లాస్మేట్. ఉన్నదా ఇప్పుడు? ఇప్పుడు టచ్ లో లేదండి, ఎక్కడుందో తెలియదు. అందుకే ఇప్పుడు క్లాస్మేట్ అని అచ్చా అచ్చా, మీ కళలలో ఎవరు వస్తారు ఎక్కువ? కళల్లో? మీ డ్రీమ్స్ లో అప్పుడు ఎప్పుడో ఒక కత్తినా కైఫ్ గారు ఒకసారి వచ్చారు. కర్తిన గారు వచ్చారు. ఓకే, తెలుగు వాళ్ళని ఎవరు పట్టించుకోరని, తను హిందీ వాళ్ళని పట్టించుకుంటే మరి తెలుగు వాళ్ళు ఏం కావాలండి? అందుకే కదా ఇప్పుడు ప్రభాస్ గారు అండ్ మీరు చేంజ్ అయ్యారు పాపం, ట్రాక్ చేంజ్ అంటే అయ్యారు. చిన్నప్పుడు క్రష్ కదా అన్నారు మీరు. అచ్చా, సో అచ్చా. చిన్నప్పుడు క్రష్ అంటే అప్పుడు హిందీ ఎక్కువ నడుస్తుండే కాబట్టి అదుండే, బట్ మెల్లమెల్లగా ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకరు నచ్చుతారు, ఓకే, లవ్ అవుతాను. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కటి స్టెప్ ఎవ్రీడే చేంజ్ అవుతుంది జనాలకి, బట్ నేను స్టాప్ అయిపోయా అక్కడే. స్టాప్ ఆ. అయిపోయారు. ఏం లేదు ప్రభాస్, మళ్ళీ ఇంకొకరు ఎవరైనా ప్రభాస్ లాంటి వాళ్ళు వస్తే చేంజ్ అయిపోతుంది, మళ్ళీ లేదు, టేబుల్ వేయాల్సి వస్తుంది. అందుకే అక్కడే స్టాప్ అయిపోయాను అన్నాను. ఓకే, మీ క్రష్ ఇప్పుడు చెప్పండి ప్రెసెంట్. ప్రజెంట్ క్రష్ ఏంటంటే, ప్రజెంట్ క్రష్ అంటే ఏం లేదు. లవ్? యా, లవ్ లవ్ ఉంది. ఉంది, ఓకే, ఎక్కడుంది లవ్? ఇంట్లో ఉంది. వైఫ్ మీరు ఏం అడిగినా కానీ అక్కడికి వెళ్తుంది, అవునా? మీ ఇష్టం. రెడీ చేసుకోండి అమ్మా, చీపురి కట్ట అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, అండ్ వ్యాలంటైన్స్ డే కి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటుంటారు, అదే రోజు ఏదో లవ్ పుట్టినట్టు అందరూ విషెస్ చెప్పుకుంటారు, దీని మీద మీరు ఏమంటారు? నా ఉద్దేశం ప్రకారం వ్యాలంటైన్స్ డే అనేది నిజంగా లవ్ ఉండడానికి వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా అవసరం లేదండి. ఎవ్రీడే స్పెషల్ ఫర్ దెమ్. ఎవ్రీడే స్పెషల్. అండ్ Okay. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమ అంటే అంతసేపు ఓన్లీ ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్నది లవ్ అని ఫీల్ అవుతారేమో చాలా మంది. Okay. బట్ నా ఉద్దేశంలో అది కాదు. ఒక తల్లి కొడుకు, ఒక అక్క చెల్లె, అన్నదమ్ములు, వీళ్ళందరి మధ్య కూడా ఒక ప్రేమ ఉంటుంది. నేను ఎక్కడో చదివాను ఒక మంచి లైన్ అండి, ఈరోజు చెప్పాలనుకున్నా. శాశ్వతంగా ఉండిపోవాలనిపించే ఆ క్షణమే ప్రేమ. బా. ఇది నాకు చాలా బాగా నచ్చిన కొటేషన్ అండి, ఎక్కడో చదివాను. అంటే ఈ మూమెంట్ ఇట్లా ఉండిపోవాలి, అంటే వీళ్ళతో ఇట్లా ఉండిపోవాలి అని ఎవరితో అనిపిస్తుందో వాళ్ళ దగ్గర నీకు నిజమైన ప్రేమ ఉందని అర్థం. Okay. నాకు అది బాగా నచ్చింది అప్పుడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఈ రకంగానే ఆగిపోవాలని అంటున్నట్టు అనమాట. మీరు అలా అర్థం చేసుకున్నారా? అంటే చూడండి, పాయింట్ ఎక్కడ చదివాయో తెలియదు, కానీ పాయింట్ మాత్రం గుర్తుంది. ఈ క్షణం ఇక్కడనే ఆగిపోవాలని అనిపిస్తుంది, అప్పుడే ప్రేమ. అంటే అంత మంచి యాంకరింగ్ చేస్తున్నారు మీరు అని అర్థం అక్కడ. అమ్మా, ఇంత మంచి అందమైన అమ్మాయి పక్కన ఉండి లవర్ అని చెప్పి ఇంతకంటే మంచి క్షణం ఎక్కడ అదే ఉంటుంది? కదా. ఓకే, అండ్ చూస్తే కనుక అమ్మాయిలకు చాలా వరకు రెడ్ పింక్ అనేది చాలా ఇష్టం. Yeah. ఎందుకు? అమ్మాయి కాబట్టి ఈరోజు నేనే వేసుకురామని అమ్మాయి చెప్పాను. కాబట్టి కాదు, బేసిక్ గా రెడ్ అండ్ బ్రైట్ కలర్స్, నాకు పర్టికులర్ గా బ్రైట్ కలర్స్. ఓకే. చాలా మంది అమ్మాయిలకి లైట్ కలర్స్ ఇష్టం ఉండొచ్చు. సో నేను పర్టికులర్ గా ప్రిఫర్ చేసేది ఫర్ మై సెల్ఫ్, నాకు నేను అందంగా కనిపిస్తే చాలు, ఎదుటి వాళ్ళకి నాకు సంబంధం లేదు. సో ఆ అకార్డింగ్ త్రూ నేను వేసుకునే కలర్స్ బ్లాక్, రెడ్, పింక్. సో లక్కీలీ ఈ రోజు రెడ్.